ఈ మనుషుల చేత తయారు చేయబడిన ఈ వైట్ అండ్ వైట్ కంటే ఏ మనిషి చేత చేయబడని ఆ పరలోక మహిమ వస్త్రాన్ని ధరింపజేసినాడు, తన మహిమనే ధరింపజేసినాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి చేతిలో చేసి తోటలో తిరుగుతున్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఎట్లున్నదో తెలుసా? చూసే సింహాలు కానీ, చూసే పులులు కానీ, చూసే ఏనుగులు కానీ, ఆ జంతువులు కానీ, అమ్మో తండ్రి కుమారుడా. హల్లెలూయా. ఎవరెవరంట? తండ్రి కుమారుడా. ఈ తండ్రి ఏమంటున్నాడో తెలుసా? బిడ్డ, నాదేమో సెంట్రల్ గవర్నమెంట్ పైన సింహాసనం, నీదేమో స్టేట్ గవర్నమెంట్. ఈ భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశమన్ సింహాసనం మీద ఆయన సృష్టినంతా ఏలుచున్నాడు. ఈ భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. 115వ కీర్తన 16వ వచనం అనుకుంటా. ఈ భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి ఏలుబడి చేయండి. నేను మిమ్మల్ని నింపింది ఎందుకో తెలుసా? మీరు భూమిని నింపడానికి. దేన్నిచ్చినాడు? ఆకాశములు యెహోవా వశము. కనబడే ఆకాశం ఒకటి ఉంది, ఆ తర్వాత రెండవ ఆకాశం ఒకటి ఉంది, ఆ తర్వాత మూడవ ఆకాశం ఒకటి ఉంది. అక్కడ దేవుని సింహాసనం ఉన్నది. హల్లెలూయా. ఈ భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. నరులు ఎవరు అనంటే మహిమను ధరించిన వాళ్ళు. నరులు ఎవరు అనంటే దేవుని కుమారులు. హల్లెలూయా. తన ఊపిరితో నింపినాడు, తన మహిమతో కప్పినాడు. హల్లెలూయా. తన వారసత్వం ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. భూమిని మీద మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఏలుబడి చేయండి, భూమిని నిండించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? మై సన్, ఇప్పుడు ఈ పక్షులకి, ఈ జంతువులకి, ఈ జలచరములకి నువ్వు పేర్లు పెట్టు అన్నాడు. ఆయన మాట పలికి సృజించినాడు. విత్తనములు ఇచ్చే చెట్లు కలుగునుగాక, ఈ జంతువులు కలుగునుగాక, జలచరములు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక అన్నాడు. అట్లా ఎగిరిపోతున్న పక్షిని కొంగ అన్నాడు. కొంగ అయిపోయింది. ఇటు నుంచి ఏనుగు, ఏనుగు అన్నాడు. ఏనుగు అయిపోయింది. పేర్లన్నీ సృష్టించింది ఆయన అయితే పేర్లు పెట్టింది ఎవరు? తండ్రి ఏమో సృష్టించినాడు, కొడుకేమో పేర్లు పెట్టినాడు. హల్లెలూయా. అధికారం ఇచ్చినాడా. ఏది కూడా దేవునికి ఎంత భయపడ్డాయో జంతువులు పక్షులు కూడా అంతే భయపడ్డాయి. ఇప్పుడు ఈ మట్టి మనిషిని మట్టి మనిషి అని చూడట్లేదు. ఆయనను చూసినప్పుడు దేవుని మహిమనే ఆయన నిండా ప్రకాశిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప భాగ్యం అండి. మహిమను ధరింపజేసినాడు, భూమిని ఏలుబడి చేస్తున్నాడు. అప్పుడే ఒక అనుకోని సంఘటన జరిగింది 3వ అధ్యాయంలో. హల్లెలూయా. ఇది నిజమా? హల్లెలూయా. ఇది అసలు ఆడు ఎవడు? పడిపోయిన దేవదూత. నేను మహోన్నతునికి పైగా ఎక్కిపోదును, మహోన్నతునితో సమానునిగా చేసుకుందును అనుకున్నాడట. మహిమనొందిన కెరూబు, తేజో నక్షత్రమా నీవేళ పడద్రోయబడిన దూత గర్వము చేత దేవుని మహిమను దొంగిలించాలని, దేవుని సింహాసనమునకు పైగా ఎక్కిపోవాలని, దేవుని మహిమనంతా ఆరాధనంతా నాకే రావాలనుకొని గర్వించి పడద్రోయబడిన దూత వాడే అపవాది, వాడే సాతాను, వాడే లూసిఫర్. యేసు రక్తమే జయం. హల్లెలూయా. సరాసరి ఎక్కడికి వచ్చినాడు? మనిషి దగ్గరికి. హలో, ఇది నిజమా? మీరు ఈ పండు తింటే చావనే చావరు తెలుసా? అసలు వీళ్ళు చావకుండానే దేవుడు సృష్టించినాడు. మరణం అనేది మనిషి లిస్టులో లేనే లేదు. అసలు మరణము అనేది ఇంకా లేనే లేదు, రానే రాదు. హల్లెలూయా. కానీ ఇది నిజమా? దీనిని తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదము, వాగ్దానము దేవుడు మనకు బైబిల్లో ఇచ్చినాడు. ఆజ్ఞ లేకుండా వాగ్దానము లేదు. నువ్వు స్వతంత్రించుకోలేవు, పొందుకోలేవు, అందుకోలేవు. హల్లెలూయా.
ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం ఉన్నది బైబిల్లో. హల్లెలూయా. దీన్ని తింటే నువ్వు చచ్చిపోతా, చావనే చావరని ఆడంటాడు. ఏమంటాడు? మీరు దేవతల వలె అవుతారు. దేవదూత కదా, దూ తీసేయండి, 4 అక్షరాలు దేవదూత. దూ తీసేస్తే ఏమైంది? ఆల్రెడీ సన్స్ ఆఫ్ గాడ్, దేవుళ్ళలాగానే ఉన్నారు, దేవుని కుమారునిలాగానే ఉన్నాడు. కానీ ఏమైంది? మహిమను కోల్పోయినాడా, మాట మీరినాడు. మాట మీరుట వలన ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతము మరణము, ఆ మరణము తర్వాత నరకము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, మహిమను కోల్పోయినాడు. ఆదామా ఇప్పుడు సిగ్గుపడుతున్నాడా? ఎక్కడున్నాడు? పొదల చాటున చెట్ల వెనకాల దాక్కొని ఉన్నాడు. ఎక్కడా దాక్కొని ఉన్నాయా? ఎందుకు రావట్లేదు? ఏమైంది? అయ్యా నేను దిగంబరిని. ఎవరు చెప్పినారు దిగంబరినని? మహిమను కోల్పోయినాడు. పుట్టించిన దేవునికి తెలియదా? తెలుసు కదా. పరిగెత్తుకుని వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించయ్యా అంటే ఎంత బాగుండేదో కదా. హల్లెలూయా. కానీ దాక్కున్నాడు, సాకు చెప్పినాడు. నువ్వు ఇచ్చిన ఈమెని తినమన్నదన్నాడు. ఆ తర్వాత జరగాల్సిందంతా అయింది. నీ నిమిత్తం నేల శపించబడ్డది అన్నాడు. ఫస్ట్ పర్సన్ భూమి మీద శపించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఫస్ట్ శపించబడ్డది భూమి మీద? సాతాను శపించబడ్డాడు. ఫస్ట్ పర్సన్ శపించబడ్డవాడు, కర్సడ్, శపించబడినవాడు ఎవడు అంటే సాతాను. నువ్వు మన్ను తింటావు, నేల మీద పాకుతూ పోతావు. స్త్రీ సంతానము సర్పం తలను చితగ్గొడతది. ఆదికాండం 3:15. హల్లెలూయా. స్త్రీకి నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలగెదను. ఎవరి సంతానానికి? స్త్రీ సంతానం. ఫస్ట్ పండు ఎవరు తిన్నారు? స్త్రీ తిన్నదే. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలగజేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాని మడమ మీద కొడతావు. అంటే ఆయన నిన్ను తల మీద కొడతాడు, స్త్రీ సంతానం నిన్ను తల మీద కొడతాడు. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ఈ భూమి మీద ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమను కోల్పోయిన తర్వాత దేవుడు ఆదికాండం 3వ ఆఖరి వచనములో రాయబడి ఉంటుంది. 18-20లోనే ఉంటుంది. చర్మపు చొక్కాయిలను చేసి వారికి ఏ చొక్కాలు? అంతకు ముందు వాళ్ళు సొంతంగా ఏం కట్టుకున్నారు? అంజూరపు ఆకులతో కచ్చడములను చేసి కట్టుకున్నారు. ఆకులు ఎండిపోతాయి కదా, ఎండిపోయిన ఆకులు రాలిపోతాయి కదా. వాళ్ళ సిగ్గును కప్పడానికి, జంతు చర్మం తీయడానికి మొట్టమొదటి బలి క్రీస్తుకు సాదృశ్యంగా ఏదెను తోటలో జరిగింది. ఒక బలి జరిగింది. ఆ చర్మాన్ని తీసి సిగ్గును కప్పి తోటలో నుండి బయటికి పంపించినాడు. నీ నిమిత్తము నేల శపించబడింది, అది ముండ్ల పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. నీ ముఖపు చెమటను గార్చి నువ్వు నేలను సేద్యపరచుకుని నువ్వు తింటావు. అప్పటి వరకు పళ్ళు ఫలాలు తిన్నాడు. ఆ తర్వాతే భూమిని దున్నుకొని తను పండించుకొని ముఖపు చెమటను గార్చి తినడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా. అందుకే కడపటి ఆదాం ఏం చేసినాడో తెలుసా? గెత్సెమనే తోటలో వచ్చినప్పుడు ఆయన చెమటను రక్తంగా చిందించినాడు. ఆయన చెమట నేలన పడుతున్న గొప్ప రక్తబిందువులాగా మారింది. ఎందుకో తెలుసా? మొదటి ఆదాము ఏదేను తోటలో చేసిన తప్పిదానికి నేల శపించబడి ముఖపు చెమట గార్చి నువ్వు నేలను సేద్యపరుచుకొని చెప్పింపబడిన నేలలో నుండి పండిన పంట తింటావంటే, కడపటి ఆదాము పరసంబంధమైన వాడై పైనుండి వచ్చి పాపము లేకుండా పుట్టి గెత్సెమనే తోటలో ఆయన చెమటను రక్తముగా చిందించి నేలకు పట్టిన శాపాన్ని ఆయన విముక్తి చేసినాడు. హల్లెలూయా. మొదటి ఆదాము భూసంబంధి అయి మంటి నుండి పుట్టినాడు, మరణాన్ని తెచ్చినాడు. కానీ కడపటి ఆదాము పరసంబంధమైన వాడై పైనుండి వచ్చినాడు, పరమునకు మనకు దారి చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ జంతు చర్మాన్ని ధరించిన ఈ వ్యక్తి, తోటలో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి, ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీ విననేరకున్నట్లు నా చెవులు, రక్షింపనేరకున్నట్లు నా హస్తము. ఇప్పుడు ఏమైంది మరి? మీకు నాకు మధ్యన పాపపు అడ్డుగోడ వచ్చింది. మరి పాపానికి విరుగుడేంది? పాపానికి విరుగుడేంటి? ఈ పాప విమోచన ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు మనిషి ఏమంటున్నాడు తెలుసా? మనిషికి దేవునికి మధ్య ఈ పాపపు గోడకు బలి అవసరం అవుతుంది. రక్తము చిందించబడాలి. ఏడాదికి ఒక్కసారి ఒక్కొక్క బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, రకరకాల బలులు, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి. ఈ బలులు అర్పించడానికి ఒక యాజకుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ బలి, పాపపు బలి, వెంట వెంట చేస్తున్న పాపాలన్నిటికీ ఒక్కొక్క బలులు అర్పిస్తూ ఉన్నాడు మనిషి. అందుకే ప్రభు యేసుక్రీస్తు, దేవా నా తప్పులు క్షమించు, పాపాలు క్షమించు అని ఒక ఏడాది గొర్రెపిల్లని తీసుకొస్తే ఆ గొర్రెపిల్ల రక్తము పాపాన్ని కప్పి పెడుతుంది. ఇంకో తప్పు చేసినాడు అనుకో, ఆ పాపం అక్కడ కనబడుతుంది. ఆ పాపానికి ఇంకో గొర్రెపిల్లని తెచ్చినాడు అనుకో, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని అక్కడ దహన బలిపీఠం మీద యాజకుడు సమర్పిస్తే ఆ పాపము కప్పి పెట్టబడుతుంది. ఏం పెట్టబడుతుంది? కప్పి పెట్టబడుతుంది. పాపాన్ని చేసినప్పుడల్లా ఒక బలి అవసరమవుతుంది. అందుకే ఆయన యోర్దాన్ నది దగ్గర 30 ఏండ్ల వయసులో నడుచుకుంటూ పోతున్నప్పుడు అరణ్యములో కేక వేయునొకని శబ్దమైన బాప్తిసమిచ్చు యోహాన్ ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా.